సార్ లాస్ట్ గతంలో కూడా మీరు పార్టీ పదవులకు సంబంధించి సమానంగా జనసేన ఖచ్చితంగా తీసుకుంటుందని కూడా చెప్పారు. ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా అదే ఈక్వేషన్ ఖచ్చితంగా జనసేనకు కూడా వస్తుంది అనుకుంటున్నారు. అంటే ముందు నేను ఈ 2-3 నెలలు నేను ప్రత్యేకించి పార్టీ బలోపేతమే అంటే పార్టీ అసలు ముందు ఎవరికి చాలా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ అడ్రస్ చేసిన తర్వాత అవి అయిన తర్వాత అప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆ యొక్క స్థానిక పరిస్థితులు బట్టి తీసుకెళ్ళాలి. సార్ ఫైనల్గా ఇటీవల కాలంలో పార్టీ సస్పెన్షన్లు అంటే ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఏంటి అంత సంఖ్య ఫాస్ట్గా కనిపిస్తుంది. ఒకటి మీ అందరికీ ఫాస్ట్గా కనిపిస్తుంది. నేను చాలా మందిని ఒక 3-4 సంవత్సరాలు చూస్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు ఇబ్బంది మీరు చాలామంది కార్యకర్తలు కానీ క్రియాశీల కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ కొంతమంది అన్యాయం జరిగిపోయింది అంటారు. నేనేంటంటే చాలా వరకు నేను సస్పెన్షన్ విరుద్ధం. బేసిక్గా చాలాసార్లు తప్పులు చేస్తే ఒక చెప్పు వదిలేయండి అంటాను, సరిదిద్దుకోమని చెప్పంటాను. కానీ రిపీటెడ్గా అది అందరికీ హెడ్ తలపోటు అయిపోతే నేను పార్టీని చాలా బలంగా నడపదలుచుకున్నాను, బలహీనంగా నడపదలుచుకున్నాను. అంటే ప్రతి ఒక్కళ్ళు చామ్ ట్విస్ట్ చేస్తే నేను పార్టీ నడపాల్సిన నాకు అవసరం లేదు, నాకు పాలిటిక్స్ అవసరం లేదు. నేనేంటంటే ఇఫ్ ఐ రన్ ఏ పార్టీ ఇట్ ఈస్ విత్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనం పెట్టుకున్న నియమాల ప్రకారం మనం నడిపించకపోతే నేను ఒక పార్టీ హెడ్గా నేను తప్పుతాను. రిపీటెడ్గా తప్పులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది పార్టీకి ఇబ్బందులు అయిపోయినప్పుడు వాళ్ళు రిపీటెడ్ పరిస్థితులు వాళ్ళ పద్ధతులు మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా సస్పెన్షన్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి కూడా పెద్ద చర్చ జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కంఫర్టబుల్గానే ఉన్నారా? ఖచ్చితంగా దాంట్లో నాకేం అభ్యంతరం. అంటే నేను ఒకసారి నా మౌనం ఏమైపోతుంది మీరు రకరకాల ఆలోచనలు దారితీస్తుంది. ఏం లేదు, నిజంగా ఏదైనా ఉందంటే నేను ఏది పడితే అది మాట్లాడకూడదని చెప్పి నేను మాట్లాడాను అనిపించాను. లాస్ట్గా ఈ జగన్ కూడా వచ్చే ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం వస్తుంది, ఆ తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు కక్ష సాధింపు చేస్తున్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టమని పదే ప్రతి సమావేశంలో కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఏం చేస్తారు తిరిగి అంటే ఇక్కడ ఇవన్నీ తాటాకి చెప్పండి, కూర్చోబెట్టి నరికేస్తాం చంపేస్తాం అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మధ్య యుగాలు ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళు కూర్చోమని ఇలాంటి చేయడానికి వాళ్ళు బరిలో దిగమని చెప్పాలి. ఈరోజు మాట్లాడుతున్నారు కదా, మీరు బరిలో దిగి చూపించండి. అప్పుడు దాని తగ్గ పరిస్థితులు సిచ్యువేషన్స్ ఎలా టర్న్ అవుతాయి ఎలా తెలుసు. అందుకని నేను కూర్చోబెట్టి రెచ్చగొట్టడానికి నేనేం మాట్లాడలేదు. కానీ ఇది ఈజ్ ఇట్ రైట్? అదొక విధానం ఏమో వాళ్ళు మాట్లాడేది. తప్పులు ఉంటే కూర్చోబెట్టి ఇంకో విధానాలు ఉన్నాయి. కానీ మేము నరికేస్తాం చంపేస్తాం అంటే కొన్ని ఏవో రెచ్చగొట్టేసి అర్థం చేసుకోవాలి. మాట్లాడితే వాళ్ళ కాళ్ళే బాధపడిపోయి వాళ్ళ కాళ్ళే రెచ్చిపోతే నేనే వి లీవ్ ఇట్ టు పీపుల్ ఆర్ ద బెస్ట్ జడ్జెస్.